వెల్కమ్ బ్యాక్ టు లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ సెషన్లో మనం అప్ టు లెసన్ 3 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము ఈ సర్వీస్ నౌ డెవలపర్ ఫుల్ కోర్స్లో. సో ఈరోజు సెషన్లో అయితే మనము ఈ యూజర్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ సెషన్లో మనం ఆల్రెడీ అసలు ఈ పీడిఐ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ని ఎలా సెటప్ చేసుకుంటాము స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరందరూ కూడా ఆల్రెడీ మీ ల్యాప్టాప్ ఆర్ మీ డివైస్లో ఈ పీడిఐ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ ప్రతి ఇండివిజువల్ క్యాండిడేట్ ఎక్కడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో ఈ సర్వీస్ నో డెవలపర్ సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా, సో ఇండివిజువల్ క్యాండిడేట్ అందరూ కూడా దీన్ని ఈ ప్లేస్ని వర్క్ స్పేస్ని మనము సెటప్ చేసుకొని రెడీగా ఉండాలి. బట్ సపోజ్ మీరు ఒక ఇన్ఫోసిస్ కంపెనీలో సర్వీస్ నో డెవలపర్గా జాయిన్ అయ్యారు. మీకు డే 1 మీ మేనేజర్ ఏం చెప్పారంటే మీకు హండ్రెడ్స్ ఆఫ్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ కానీ, విపిఎన్ రిక్వెస్ట్ కానీ, పాస్వర్డ్ రీసెట్ ఇష్యూస్ కానీ అని ఇలాగా వచ్చాయి ఈరోజు అని మీకు చెప్పారు. సో మీరు ఈ సర్వీస్ నౌ ఏదైతే ఈ వర్క్ స్పేస్నే ఎవ్రీ ఆర్గనైజేషన్ యూజింగ్ ద సేమ్ ఇదే యూజర్ ఇంటర్ఫేస్ అండి ఎనీ కంపెనీలో. ఓకే, బట్ వాళ్ళ ప్రొఫైల్ ఇన్స్టాన్స్ అనేది ఎవరి ఇండివిజువల్గా ఏ ఆర్గనైజేషన్ తగ్గట్టు వాళ్ళకి యూజ్ చేసుకుంటుంటారు. మీకు ఒక యూఆర్ఎల్, ఆ ఇన్స్టాన్స్ యూఆర్ఎల్ ఇస్తారు. లైక్ infosys.servicenow.com అని ఇచ్చారు. దాన్ని ఓపెన్ చేసి మీరు మీ వర్క్ని స్టార్ట్ చేయని అన్నారు. మీకు ఓపెన్ చేయగానే మీకు కనిపించేది ఇదే కనిపిస్తుంటుంది. ఈ యూజర్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంటుంది. మరి మీకు అసలు అంటే ఫ్రెషర్ అయిన ఎవరైనా ఎక్స్పీరియన్స్తో మీరు జాయిన్ అయినా కూడా అప్పుడు మీకు అసలు ఈ ఇంటర్ఫేస్ కానీ మీరు కానీ యూజ్ చేయకుండా ఉంటే చాలా ప్రాబ్లం అండి. సో అందుకే ఈ ఇంటర్ఫేస్ కానీ ఈ నావిగేషన్స్ ఎలా చేస్తారనేది అసలు చాలా ఇంపార్టెంట్ ఎనీ డెవలపర్కి ఆర్ అడ్మిన్ కెన్. ఓకే, మరి ఏంటివి అంటే మీకు ఈ టాప్లో కనిపిస్తుందాన్ని హెడర్ ఆర్ బార్ అంటారండి. బార్ ఫ్రేమ్ అంటారు. ఈ టాప్లో కనిపిస్తుంది కదా దీన్ని, ఈ యూజర్ ఇంటర్ఫేస్లో టాప్లో కనిపిస్తుందాన్ని మనం హెడర్ ఆర్ బార్ ఫ్రేమ్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఇది మెయిన్ అండి. ఎనీ డెవలపర్కి ఈ ఆప్షన్ మెయిన్ అనమాట, ఆల్ అనేది. ఓకే, సో ఈ లెఫ్ట్ సైడ్ మెనూ ఏవైతే ఈ ఐటమ్స్ అన్ని అప్లికేషన్స్ కనిపిస్తున్నాయో, సో దీన్నే మనం అప్లికేషన్ నావిగేషన్ అంటారు. మనకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. ఇన్స్టెంట్ కానీ, బిజినెస్ రూల్స్ కానీ, టేబుల్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఇక్కడ. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఒక న్యూ మొబైల్ పర్చేజ్ చేసినప్పుడు ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని ఇస్తుంటాడు. ప్రతి మొబైల్లో కొన్ని యాప్స్ ఇస్తుంటాడు కదా. సిమిలర్ వే సర్వీస్ నో వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ని అండ్ మాడ్యూల్స్ని ఈ అప్లికేషన్ నావిగేటర్లో ప్రొవైడ్ చేస్తారనమాట. అప్లికేషన్ నావిగేటర్ అంటే ఏవైతే అప్లికేషన్స్ని మనం యూజ్ చేసుకుంటామో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ దాని కింద ఉండేదే ఫిల్టర్ నావిగేషన్ అంటారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, క్లిక్ చేసి ఫిల్టర్ నావిగేటర్ అంటే ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదన్నా క్విక్గా సెర్చ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు ఆల్ అనేది అప్లికేషన్ నావిగేటర్ అంటే ఏమో అన్నీ ఉంటాయి, ఆల్ అప్లికేషన్స్ అండ్ మాడ్యూల్స్. ఇక్కడ అప్లికేషన్స్ అండ్ మాడ్యూల్స్ అంటే మీకు డౌట్ రావచ్చు. అప్లికేషన్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఇన్సిడెంట్ అని టైప్ చేయండి. ఇన్సిడెంట్ ఓకే, ఈ ఇన్సిడెంట్ కింద ఇన్సిడెంట్ అనేదేమో అప్లికేషన్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఇన్సిడెంట్ అనేది అప్లికేషన్ నేము. మాడ్యూల్స్ అంటే ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇన్సిడెంట్ కింద ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో క్రియేట్ న్యూ, అసైన్ టు మీ, ఓపెన్, ఇవన్నీ ఉన్నాయి కదా, రీజాల్వ్ అని, ఇవన్నీ మాడ్యూల్స్ అనమాట. ఒక్కో అప్లికేషన్ నేమ్కి దానికి సంబంధించిన రిలవెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. అండర్స్టాండ్ అయింది అనుకుంటా. అప్లికేషన్కి మాడ్యూల్ అది డిఫరెన్స్ అండి. ఫిల్టర్ నావిగేటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనం క్విక్గా సెర్చ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఎలాగైతే మనం ఇన్సిడెంట్ అనే అప్లికేషన్ని సెర్చ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాము, ఇమీడియట్గా ఇక్కడ టైప్ చేసాం ఫిల్టర్లో, వెంటనే ఇక్కడ మనకి ఇవి లిస్ట్ డిస్ప్లే చేసాయి అనమాట ఇన్సిడెంట్ అనేవి. ఓకే, అండ్ దైర్ అసోసియేట్ మోడల్స్ కూడా డిస్ప్లే చేసాయి. ఓకే, మీకు అయితే అండర్స్టాండ్ అనుకుంటా. ఈ లెఫ్ట్ సైడ్ మెనూ ఆల్ అని క్లిక్ చేయగానే ఈ లెఫ్ట్ సైడ్ మెనూ ఏవైతే కనిపిస్తుందో ఇదంతా దీన్ని ఏమంటారు, అప్లికేషన్స్ అంటాం, అప్లికేషన్ నావిగేషన్ అంటాం. దాంట్లోనే మనం క్విక్గా సెర్చ్ చేసుకోవడానికి ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని ఫిల్టర్ నావిగేషన్ అంటాం. ఇదైతే క్లియర్ కదా. నెక్స్ట్ ఫేవరెట్స్ అంటే జస్ట్ లైక్ మీకు ఏదైతే రెగ్యులర్గా డైలీ మీరు ఆఫీస్కి వెళ్ళగానే నేను ఈ టాస్క్ చేస్తాను, ఎవ్రీడే నేను ఈ టాస్క్ ఓపెన్ చేయాలని అనుకున్నప్పుడు మీరు ఫేవరెట్లో పెట్టుకోండి. సపోజ్ బిజినెస్ రూల్ లేకపోతే సర్వీస్ క్యాటలాగ్ ఉందనుకోండి,
ఈ సర్వీస్ క్యాటలాగ్ ఉందనుకోండి. ఇది నేను డైలీ నా రెగ్యులర్ వర్క్లో నేను యూజ్ చేసుకుంటాను అనుకుంటే, మీరు ప్రతిసారి ఆల్లోకి వెళ్ళి ఫిల్టర్లోకి వెళ్ళి సెర్చ్ చేయకుండా జస్ట్ దీన్ని ఈ స్టార్ గుర్తుంటుంది కదా, యాడ్ సర్వీస్ క్యాటలాగ్ టు ఫేవరెట్స్, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇన్ కేస్ మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, డన్ అని క్లిక్ చేయండి, టైప్ చేయండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇంకా మీరు డైరెక్ట్గా మీరు రేపు ఎప్పుడైనా వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు ఫేవరెట్స్లోకి వెళ్ళండి, సర్వీస్ క్యాటలాగ్ ఓపెన్ చేయండి. దట్స్ ఇట్. అలాగా మీరు ఏవైతే మీరు డైలీ వర్క్లో యూజ్ చేస్తారో, లైక్ బిజినెస్ రూల్స్ కావచ్చు, క్లయింట్ స్క్రిప్ట్ కావచ్చు, ఆర్ ఏదైనా స్క్రిప్టింగ్ కావచ్చు, డెవలప్మెంట్వి, వాటన్నిటిని మీరు ఇలాగా స్టార్ గుర్తు ఇస్తే ఫేవరెట్స్ అంటే బుక్ మార్క్ లాగా అండి. మీరు బ్రౌజర్లో ఏదైతే మీరు ప్రతిసారి ఒక గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, ఒక యూఆర్ఎల్, ఒక వెబ్సైట్, అది మీకు బాగా యూజ్ అవుతుంది అనుకోండి, ఏం చేస్తారు, దాన్ని బుక్ మార్క్ అంటారు. అప్పుడు మీ బుక్ మార్క్లోకి వెళ్ళి ఓపెన్ చేయగానే ఏవైతే మీరు యూస్ఫుల్ లింక్స్ ఉంటాయో అవి అక్కడ అన్ని స్టోర్ అయి ఉంటాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు, అలాగనమాట. ఓకే, సో ఫేవరెట్స్ అనేది అర్థమైంది. హిస్టరీ అంటే ఏంటంటే మీరు ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నారో ఈరోజంతా, ఆర్ లాస్ట్ 7 days వరకు మీరు ఏదైతే చేస్తున్నారో అవన్నీ హిస్టరీలో ఉంటాయి. ఓకే, సో తెలిసిందే కదా, మీరు మొబైల్ అయినా హిస్టరీ అని ఉంటుంది. సో మీరు ఈరోజంతా లాస్ట్ టైం ఏం చేశారు, ఏ రీల్స్ చూశారు అని చెక్ చేసుకోవాలని దేంట్లోకి వెళ్తారు, హిస్టరీలోకి వెళ్తారు. ఆ రీల్స్ చూస్తుంటారు, అవి మళ్ళీ రిపీట్ చూడాలనుకుంటే చూస్తుంటారు, వాచ్ చేస్తుంటారు. సో అలాగే హిస్టరీ అనేది కూడా ఏంటంటే, సర్వీస్ నౌలో మీరు లాస్ట్ 7 days వరకు ఎలాంటి యాక్టివిటీస్ చేశారు, లేకపోతే ఈరోజు మనం ఏమేం చేసాము, ఈవినింగ్ టైంకి మీకు ఏదో ఒకటి గుర్తొచ్చింది, సంథింగ్ మర్చిపోయి మార్నింగ్ టైం నేను ఏం చేశాను చెక్ చేసుకోవాలి. అప్పుడు మార్నింగ్ టైంలో ఒక ఎర్లీ మార్నింగ్ నేను 9 o'clock నేను ఏం చేశాను చెక్ చేసుకోవాలి. ఇది చూడండి, 25 minutes ముందు పాస్వర్డ్ రీసెట్, ఓకే ఇది నేను చేశానా, దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. హిస్టరీ అనమాట. ఓకే, ఈ వర్క్ స్పేస్ గురించి ఇది కాన్ఫిగరేషన్ టైంలో అండ్ అడ్వాన్స్డ్ క్లాసెస్లో వస్తుందని, దీన్ని ఎలాగా అనేది నేను ఫ్యూచర్ క్లాసెస్లో అప్లోడ్ చేస్తాను, వర్క్ స్పేస్ అనేది. ఓకే, సో సిఎండిబి వర్క్ స్పేస్కి ఎలా మన ఓన్ వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేసుకొని కాన్ఫిగరేషన్ చేసుకుంటాము, ఇంటిగ్రేట్ చేసుకుంటాము, మనం ఫ్యూచర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఇంక ఇది ఫైనల్గా ఇదాన్ని గ్లోబల్ సెర్చ్ అంటే ఇంక దాంట్లోనే మీనింగ్ ఉంది. ఇంకా ఎంటైర్ సర్వీస్ నౌలో మనకి ఏదైనా సరే మనకు కావాలనుకుంటే, ఎనీథింగ్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంక ఇది షో హెల్ప్ అండి. అండ్ ఇది నోటిఫికేషన్స్, మీకు ఎలాగైతే వాట్సాప్లో కానీ ఏవైతే మెసేజెస్ అలాగా వస్తుంటాయి కదా, నోటిఫికేషన్లు వస్తుంటాయి కదా, ఏంటి అనేది జస్ట్ క్లిక్ చేయండి అండ్ నోటిఫికేషన్ చూడండి. ఇలా న్యూ సెక్యూరిటీ టాస్క్ ఏదన్నా వచ్చినాయి అనుకోండి మీకు సంబంధించిన, లేకపోతే ఎవరైనా మేనేజర్ మీకు ఈ టాస్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, క్రిటికల్లో ఉంది, మీరు ఇంకా ఎందుకు వెయిటింగ్లో ఉంచారు అని ఏదో ఒక నోటిఫికేషన్, మీకు వచ్చిన మెసేజ్ నోటిఫికేషన్ ఉంటుంది, అది చెక్ చేసుకుంటారు. సో ఓకే, నెక్స్ట్ ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇవన్నీ ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే ఇన్ కేస్ చేంజ్ చేసుకోవచ్చు అండి. మీరు ప్రొఫైల్లోకి వెళ్ళండి, ప్రొఫైల్కి వెళ్ళి ఫస్ట్ నేమ్ లక్కీ అండ్ సెకండ్ నేమ్ లాస్ట్ నేమ్, సో మీరు ఏదైతే ఇవ్వాలనుకున్నా అది ఇవ్వండి. అండ్ ఇక్కడ టైటిల్ ప్లేస్లో సర్వీస్ నౌ డెవలపర్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఈమెయిల్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ డేట్ ఫార్మాట్స్ కూడా మన ఇండియన్ డేట్ ఫార్మాట్స్ కూడా సెటప్ చేసుకోవచ్చు. అండ్ టైం జోన్ కూడా ఇండియన్ టైం కూడా సెట్ చేసుకొని అప్డేట్ అనేవండి. ఓకే, సో అప్డేట్ అయిన తర్వాత మీకు పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి అని వస్తుంది. ఏదైతే ఓల్డ్ పాస్వర్డ్ ఉందో ఆ ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చి న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, చేంజ్ పాస్వర్డ్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడైతే మీకు లక్కీ టెక్ జోన్ అని ఎక్కడ వస్తుంది, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ప్లేస్లో సర్వీస్ నౌ డెవలపర్ అని వస్తుంది. ఇలా చేయాలనుకుంటే చేయండి, లేకపోతే జాస్టీస్గా లీవ్ చేసేయండి, ఇబ్బంది లేదు. ఓకే, సో ఇదండి సిస్టమ్ సెట్టింగ్స్, ప్రొఫైల్ సెట్టింగ్స్ గురించి. సో మీరు ఏ వర్క్ చేసినా కూడా నాకు హోమ్ పేజ్లోకి రావాలంటే ఈ సర్వీస్ నౌ లోగో మీద క్లిక్ చేయండి. సో మీరు ఎక్కడున్నా కూడా మళ్ళీ మీకు హోమ్ పేజ్లోకి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కొన్ని హెడర్ సెక్షన్ గురించి, సర్వీస్ నౌ లోగో, ఆల్, ఫేవరెట్స్, హిస్టరీ, వర్క్ స్పేస్, ప్రొఫైల్ సెట్టింగ్స్లో ఏదైనా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఆర్ ఏదైనా ఈ రోల్ని ఇవన్నీ చేంజ్ చేసుకోవాలని కూడా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది లాగౌట్ ఆప్షన్ కూడా ఉంది. ఓకే, సెషన్లో లిస్ట్ అంటే ఏంటి, ఫామ్ అంటే ఏంటి నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు చాలా ఇంపార్టెంట్ అండి, టేబుల్ క్రియేట్ చేయటం, తర్వాత లిస్టు, ఫామ్, ఓకే, అండ్ ఫిల్టర్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సెషన్ నెక్స్ట్ అయితే. ఓకే, సో బట్ ఇప్పుడు అసలు లిస్ట్ అంటే ఏంటి అండ్ ఫామ్ అంటే ఏంటి అనేది మనం కొంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సపోజ్ ఇప్పుడు ఆల్ అని క్లిక్ చేశాను. ఇక్కడ సపోజ్ ఒక ఇన్సిడెంట్ టేబుల్ తీసుకుందాం.
టేబుల్ ఇన్స్టెంట్స్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఏదైతే ఇక్కడ ఒక ఫార్మాట్లో కనిపిస్తుందో ఇదే టేబుల్ అండి. ఓకే, ఇది టేబుల్. సో ఎలాగైతే మీకు ఎక్సెల్ షీట్ ఉంటుంది చూడండి, ఎక్సెల్ షీట్లో ఏముంటాయి, ఎక్సెల్ షీట్ అంతా కూడా టేబుల్స్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే టేబుల్ అంటే రోస్ అండ్ కాలమ్స్. సిమిలర్గా ఇది కూడా ఈ సర్వీస్ నోలో కూడా మనకి ప్రతి రికార్డు డేటా అనేది స్టోర్ అయ్యేది టేబుల్ ఫార్మాట్లోనే. ఓకే, సో ఇవన్నీ వాళ్ళు డమ్మీగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండి, ఇన్సిడెంట్కి సంబంధించింది. ఓకే, ఇవి నేను మాన్యువల్గా ఎంటర్ చేసింది కాదు, వాళ్ళు డమ్మీగా ఇచ్చిన కొన్ని టేబుల్స్ అప్ టు 60 వరకు ఇచ్చారు, 40 వరకు ఇచ్చారు. ఓకే, కాలమ్స్ అంటే ఇవి, కాలమ్స్ ఆర్ ఫీల్డ్స్ అంటే ఇవి నెంబర్, ఓపెన్, షార్ట్ డిస్క్రిప్షన్, కాలర్, ప్రయారిటీ, ఇవన్నీ కూడా కాలమ్ నేమ్స్ ఆర్ ఫీల్డ్స్ అంటాం. సో రోస్ కాలమ్స్ కాంబినేషన్ని మనం ఏమంటాం, టేబుల్ అంటాం. టేబుల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఈ ఎంటైర్ రోని ఏమంటాం అంటే ఒక రికార్డ్ అంటాం. సర్వీస్ నోలో మనం ఏమంటాం, రికార్డ్. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తం రికార్డ్స్, ఆల్ రికార్డ్స్, ఈ టేబుల్ మొత్తం కలిపి మనం ఏమంటారంటే కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ని లిస్ట్ అంటాం. లిస్ట్ ఫామ్లో, లిస్ట్ వ్యూలో చూస్తున్నాం మనం ఇప్పుడు ప్రజెంట్. ఏ వ్యూలో చూస్తున్నాము, లిస్ట్ వ్యూలో. లిస్ట్ వ్యూ అంటే టేబుల్. అదే దీన్ని మనం ఫామ్ వ్యూలో చూడాలి అంటే మీరు ఇండివిజువల్ రికార్డ్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయి. దీన్ని ఏమంటాం, ఫామ్ వ్యూ అంటాం. ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో అలా మనం ఫామ్ని డీటెయిల్స్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇవన్నీ మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం, ఎలాగ క్రియేట్ చేస్తాం టేబుల్ని, అండ్ ఈ ఫామ్ లిస్ట్ ఎలాగ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి అవన్నీ కూడా మనం, అండ్ ఎలా ఫిల్టర్ చేసుకుంటాము అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ అండి, నెక్స్ట్ వీడియో మాత్రం అసలు మిస్ అవ్వద్దు. గుర్తుపెట్టుకోండి. సో సర్వీస్ నోలో మనము డైరెక్ట్గా లిస్ట్ని అండ్ ఫామ్స్ని ఇలాగా క్రియేట్ చేయలేము. ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేస్తాం, టేబుల్ నుంచి ఆటోమేటిక్గా మనకి లిస్ట్ కనిపిస్తుంది, లిస్ట్ నుండి మనకి ఫామ్ మనం వ్యూ చేయొచ్చు, లిస్ట్ వ్యూ చేయొచ్చు, ఫామ్ వ్యూ చేయొచ్చు. మరి ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి లిస్ట్ వ్యూకి అండ్ ఫామ్ వ్యూకి అంటే, లిస్ట్ వ్యూ అనేది ఇట్ విల్ డిస్ప్లే మల్టిపుల్ రికార్డ్స్, అండ్ మల్టిపుల్ రికార్డ్స్ డిస్ప్లే చేస్తుందా. అదే ఫామ్ వ్యూ అయితే ఓన్లీ దాని పర్టికులర్ ఏదైతే మనం చూస్తామో ఆ పర్టికులర్ రికార్డ్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది, సింగిల్ రికార్డ్ మాత్రమే మనం డిస్ప్లే చేస్తాం, మనం వ్యూలో చూస్తాం అనమాట. ఓకే, సో అదండి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెషన్లో మనము చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టేబుల్స్, లిస్టు, ఓకే, అండ్ రికార్డ్స్ అండ్ ఫామ్స్ ఇవన్నీ, అండ్ ఫిల్టర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం.